జిఎన్టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈరోజు వనపర్తిలో చెరువు వ్యాపారులు అంటే చిన్న చిన్న షాపులు ఇప్పటి వరకు 40 షాపులు మూతపడ్డాయి. చాలామంది అప్పుల పాలై రోడ్ల మీద పడుతున్నారు. దానికోసం ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. హైదరాబాద్లో ఉండే మా హితులు పెద్దలు చెప్పిన విధంగా మేము ముందరకు వచ్చి రేపొద్దున చిన్న జిల్లాకు ఇంత పెద్ద పెద్ద మాన్లు వస్తే ఎవరు వస్తున్నారు? మాకుండే 5 మండలాలే. మిగతా మండలాల్లో కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమర్చింత, అక్కడ ఉన్న వీపనగండ కాదు పెబ్బేరు, ఈ మండలాలు మాకు వనపర్తికి ఏం రావు. ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే కర్నూలులో లేకుంటే మౌనారు, హైదరాబాద్ పోయే జనాలు వాళ్ళు. మిగతా ఉన్న 5 మండలాలు 6 మండలాలు మాత్రమే వనపర్తిలో చేస్తున్నాయి. ఇది ఇప్పుడు కాదు, గతంలో నుంచి జరుగుతున్నది. మండలం మామూలుగా మాకు తాలూకా ఉన్నప్పుడు, డివిజన్ ఉన్నప్పుడు అదే గిరాకీ. కానీ ఈరోజు జిల్లా పేరుతో చిన్న జిల్లా చేస్తే జిల్లా పేరుతో పెద్ద పెద్ద మాన్లు వచ్చి వనపర్తి ప్రజానీకాన్ని అల్లకల్లోలం చేసింది. ఈరోజు ఆ మాన్ల నుంచి చిన్న షాపులు నడవకుండా పోతున్నాయి. మాల్లో అక్రమాలు చాలా ఉన్నాయి. మేము గతంలో రియల్ మార్ట్లో ధర్నా కూడా చేస్తాం, దానిలో పుల్లిన పదార్థాలు. తర్వాత ఇక్కడ సిజిఎస్లో ఉద్యోగస్తులు 10 మంది ఒకసారి తీసేశారు. అంటే వాళ్ళ యజమానులు హైదరాబాదు లేకుంటే ఢిల్లీ, బాంబేలో ఉంటారు. ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మన సంపద అంతా కొల్లగొడుతున్నారు. ఈరోజు మేము వనపర్తిలో అఖిలపక్షం ఏర్పడినాక ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం కనుక ఈరోజు చిరు వ్యాపారుల కోసం మేము పనిచేయాలని ముందరకు వస్తే వాళ్ళంతా చాలా దీనావస్థలో ఉన్నారు. కొందరు నడవచ్చు, 10%, 15% రెగ్యులర్ నడవచ్చు, కానీ మిగతా 80% మాత్రం వరకు చాలా ఇబ్బందులు ఉన్నారు. అన్ని షాపులు మార్వాడీస్ ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది అంటే మార్వాడీస్ను డైరెక్ట్ వాళ్ళకు ఏవి జిఎస్టీ లేకుండా ఏం లేకుండా గుజరాత్ నుండి వాళ్ళకు సప్లై అవుతున్నాయి. చాలా వరకు కొన్ని రాష్ట్రాల నుండి సామాన్ సప్లై అవుతున్నాయి. వాళ్ళకి చీప్గా దొరుకుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చీప్ మెటీరియల్ తెచ్చి చీప్గా అమ్ముతున్నారు. మిగతా వ్యాపారస్తులు ఈరోజు మా అందరూ కలిసి ఉండేతోళ్ళం కనుక మమ్మల్ని చూసి ఒరిజినల్ ఆ రేటు ఇవ్వలేక సతమతం అవుతున్నారు. వీళ్ళు ఇచ్చే దొంగ సరుకులు మన వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. చిన్న చిన్న షాపులు మనం ఇంటి పక్కన ఉండి రెగ్యులర్గా నడుపుకునే షాపులను మేము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మాల్స్, మార్వాడీస్ గో బ్యాక్, మాకున్న వనపర్తిలో ఉన్న చిన్న వ్యాపారస్తులను కాపాడనే ఉద్దేశంతో మేము ముందరకు వస్తున్నాము. దానికోసం పృథ్వీరాజ్ యాదవ్ని కలుస్తాము, విఠల్ గారిని కలుస్తాము. ఈ నెల 14న వనపర్తికి వస్తున్న మా డిఎస్పి అధ్యక్షుడు మహారాజ్ గారు, ఆయనను కలుస్తాము. ఆయన ఆల్రెడీ ఫోన్ చేశాము, మాకు ఆహ్వానం అని పంపారు. విశాఖరాణ్ మహారాజ్ గారు వాళ్ళు 14వ తారీఖు జాతీయ ఫంక్షన్లో వస్తున్నారు. అందరూ రావాలి, ఆయన స్పీచ్ వినాలి. ఆయన మన కోసం వస్తున్నాడు. ఆయనతో మేము ఈ విషయం చెప్పి ఆయన మాకు మద్దతు కొడుతున్నాము. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న పెద్దలను అందరూ మద్దతు కోరాము, వస్తున్నారు వాళ్ళుగా. దీనిపైన అఖిలపక్ష ఐక్య వేదిక ముందుకు పోయి అన్ని ప్రజా సంఘాలను, అన్ని కుల సంఘాలను, అన్ని పార్టీలను అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతాము. దీనిలో ఎలాంటి స్వార్థం లేకుండా మనం పక్కన ఉండే చిరు వ్యాపారులు, దోస్తులు, మిత్రులు, మనకి వెన్నంటూ ఉన్న వ్యాపారస్తులను మేము కలిసి వాళ్ళకు వెన్నంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అప్పుల పాలై రోడ్ల పాలవుతున్న వ్యాపారస్తులను రక్షించాలంటే ఈ బడా వ్యాపారవేత్తలను తరిమి కొట్టాలనే ఉద్దేశం మాకుంది. దానికోసమే ఈరోజు మేము పోరాడతాము. రాబోయే నెల రోజుల్లో ఈ కార్యక్రమాలు ముందలుకుంటాయని చెప్తూ ధన్యవాదాలు చెప్తూ నమస్తే.